లిక్టికాపులో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. నెల 10న హైదరాబాద్కు వస్తున్న మోదీ జనగణనలో కులగణనపై క్లారిటీనివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. మండల కమిషన్ సిఫార్సులను ఎందుకు తొక్కిపెట్టారంటున్న శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రాబోతున్నాడు. అయితే జనగణనలో కులగణన చేయాలంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే ఇటు బీసీ సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యయనంలో కూడా మరి ప్రధానికి ప్రతిపక్షాల పేరుతో ఒక ప్రశ్నపత్రం కూడా రిలీజ్ చేశారు. మరి ప్రధాని తెలంగాణకు వస్తున్నారు కాబట్టి మరి బీసీల విషయంలో మాత్రం మరి క్లారిటీ ఇవ్వాలి. మరి జనగణనలో కులగణన చేస్తారా చేయరానిపైనే ప్రధానంగా ఈరోజు బీసీ సంఘాలు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మరి ఒక సమావేశంలో ఏం డిసైడ్ చేశారు, మరి 2 రోజుల టైం ఉంది, మరి ఈ 2 రోజుల్లో ఏం చేయబోతున్నారు మరి బీసీ సంఘాల నేతలు? మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి జనగణన కూడా స్టార్ట్ అయింది ఏప్రిల్ 1 నుంచి కూడా. మరి బీసీలకు సంబంధించి మరి బీసీ జనగణనలో కులగణన చేయాలని కూడా మీరు మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. అయినా కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఎవరు కూడా దీనిపై మాట్లాడట్లేదు. అసలు ఎందుకు ఈ బీసీల పట్ల ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా కుట్రపూరిత నిర్ణయాలు చేస్తుంది? మరి ఈ నెల 10న కూడా ప్రధాని తెలంగాణకు రాబోతున్నారు కాబట్టి మరి మీరు ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ముచ్చటగా 3వసారి హైదరాబాద్ తెలంగాణ పర్యటనకు వస్తారు. వారి పర్యటనను మేము స్వాగతిస్తున్నాం, అడ్డుకోవాలని మేము పిలిపివ్వలేదు. కానీ బీసీలకు చేసినటువంటి మోసాన్ని, బీసీలకు చేసినటువంటి దగాను, దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీలను దగా చేసినందుకు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు పర్యటన నిరసిస్తూ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ప్రధానమంత్రి పేరుకే బీసీ, ఇవాళ ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు బీసీ కార్డు ఉపయోగించుకుంటాడు. కానీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రధానమంత్రి ఈ ప్రధానికి 10 ప్రశ్నలతో ఇవాళ అఖిలపక్ష బీసీ నేతలు బీసీ సంఘాలు ఇవాళ వారికి 10 ప్రశ్నలు సంధించాం. ఒకటి, మీరు కులగణనలో జనగణనలో బీసీ కులగణన చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? 2, ఇవాళ 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో బిల్లు చేసి పంపిస్తే కేంద్రంలో ఎందుకు తొక్కిపెట్టారు? 3, ఇవాళ ఓబీసీ కుటుంబాలను ఎందుకు లెక్కిస్తలేరు? 4, ఇవాళ కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు పెడతలేరు? 5, మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఎందుకు సబ్ కోటా పెడతలేరు? అదేవిధంగా 6, ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నటువంటి పరిమితిని ఎందుకు ఎత్తివేయలేరు? 7, ఇవాళ చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ ఎందుకు పెడతలేరు? 8, జనాభా దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీ అగ్రకులాలకు రిజర్వేషన్ కల్పించి బీసీ రిజర్వేషన్ ఎందుకు పెంచుతలేరు? 8, ఇవాళ మీరు జాతి జనగణనలో ఇవాళ మీరు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద ఎందుకు అఖిలపక్ష సమావేశం పెడతలేరు? 9, ఇవాళ బీసీలకు ఉన్నటువంటి క్రిమిలేయర్ను ఎందుకు రద్దు చేస్తలేరు? బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేరు? 10, మండల్ కమిషన్ సిఫార్సులను ఎందుకు తొక్కిపెట్టారని చెప్పి ఈ ప్రధానికి 10 ప్రశ్నలతో కూడినటువంటి దీనిని ప్రధానమంత్రి గారికి ఇవాళ మేము పంపిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పినాకనే, ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే ప్రధానమంత్రి తెలంగాణలో అడుగుపెట్టాలి. లేకపోతే మాత్రం బీసీల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికీ ఇటు బీసీలకు సంబంధించి మరి తెలంగాణలో కూడా లెక్క తేలింది, దాదాపు 46% పైగా బీసీలు ఉన్నారు. మరి ఇప్పటికే ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా గవర్నర్కి ఆర్డినెన్స్ కూడా పంపించింది, ఒకవైపు ఢిల్లీలో కూడా ఉంది. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎందుకు కాంగ్రెస్ అక్కడ ఎందుకు ఫైట్ చేయలేకపోతుంది? మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలు కూడా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఒక ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చి వాళ్ళు ఫైట్ చేయొచ్చు కదా, కాంగ్రెస్ ఎందుకు ఈ విషయంలో సైలెంట్ అయింది? బీసీ కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయలేకపోయింది? బీసీల జనాభా 56.36% అని తేలింది మొత్తం. అది మొదటిసారి బీసీ కులాల లెక్కింపు చేసిరు కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు దీని మీద ప్రాపగండం చేసి మీకు బీసీ కులగణన పాల్గొంటే మీకు రేషన్ కార్డులు పోతాయి, మీకు ఆసరా పెన్షన్ రావు, మీకు సంక్షేమ పథకాలు దక్కాయని చెప్పడం మూలంగా కొంతమంది పాల్గొనలేదు. ఆ తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరంలో కానీ మున్సిపాలిటీలో కానీ కొంతమంది పాల్గొనలేదు. కాబట్టి మొదటిసారి బీసీలు ఖచ్చితంగా తెలంగాణలో 60% పైననే ఉంటారు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఈ కులగణన మీద మరొకసారి రివ్యూ చేసి మళ్ళీ ఆ కులగణనలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించాలి. కల్పిస్తే ఇప్పుడున్నటువంటి కులాలు ఏవైతున్నాయి, ఉదాహరణకు సగర ఉప్పరవ ఉంది, సగర ఉప్పరవలు 4 లక్షలు 5 లక్షల కంటే పైన ఉంటారు. కేవలం 1 లక్ష
20,000 1,30,000 మంది ఉంటారు. అట్లా ప్రతి కులంలో వడ్డరులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో రెడ్డిల కంటే గౌడ్స్ జనాభా తక్కువ చూపించారు. నేను అంటున్నా, ఏ గ్రామం పోయినా చూడు, ఒక గౌడ్స్ 10 కడప కంటే ఎక్కువనే ఉంటారు. కానీ రెడ్డీలు లేనటువంటి గ్రామాలు, రెడ్డీలు లేనటువంటి గూడాలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఏం చేసిర్రు, కుట్రతోటి గౌడ్స్ కంటే రెడ్డి జనాభా ఎక్కువ అని చూపించారు. కాబట్టి అది అత్యంత శాస్త్రీయంగా లేదు. కొంతమేరకు వచ్చింది తప్ప మిగతా రావాలంటే మరొకసారి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఈ 2 రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరసనగా మీరు 10 ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఇటు ఒకవైపేమో హనుమంతరావు కూడా మరి తను ఇంటి దగ్గర ఆమరణ నిరాక్ష కూడా చేస్తున్నట్టున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ 2 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమం ఉండదు? ఖచ్చితంగా మేము ఇప్పటికే మా శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు 9వ తారీఖు నాడు విఎస్ గారి ఆమరణ నిరాదీక్షను విజయవంతం చేసుకోవడం, ఆ తర్వాత 10వ తారీఖు నాడు నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే మేము అమరవీరుల స్తూపం దగ్గర నిరసన కార్యక్రమం చేసినామో అక్కడ కూడా నిరసన కార్యక్రమం చేసుకోవడం అవుతుంది. ఆ తర్వాత మేము శాంతియుతంగా చేయడానికి మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. మొత్తానికైతే ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు కాబట్టి మరి జనగణనలో కులగణన కంపల్సరీగా చేయాలి. మరి అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. మరి ఈ విషయంలో మాత్రం మరి బీసీ సంఘాలు ప్రశ్నించడానికి సంబంధించి 10 ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. కాబట్టి మరి 10 ప్రశ్నలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సమాధానం చెప్పి మరి తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. కెమెరామ్యాన్ ప్రసాద్తో సతీష్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.